రేపే అతిపెద్ద అమావాస్య మౌని అమావాస్య. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. 100 సంవత్సరాలకు వస్తుంది. ఈ సంవత్సరంలోని మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్యతో ఈ పుష్యమాసం పూర్తయిపోతుంది. తర్వాత ఇక మాఘమాసం వస్తుంది. మాఘ స్నానాలు చేయటం మొదలు పెడతారు. ఇది చాలా అద్భుతమైన అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు. 7 జన్మల దోషాలు, పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుని పోతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని రోగాలు పోతాయి. ఎంతో కాలంగా మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పారిపోతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. మీ శరీరానికి పవిత్రత వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ దశ మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు అమావాస్య రోజు ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గుప్పెడు వేప ఆకులను, లేత వేప ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో వేసుకొని కానీ, లేదా అర స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని కానీ స్నానం చేయాలి. ఇలా ఈరోజు స్నానం చేస్తే, వేప ఆకులను కానీ పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే 7 జన్మల దోషాలు, పాపాలు అనేటివి ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుని పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది, శక్తి వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని రోగాలు పోతాయి. ఎంతో కాలంగా మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పారిపోతుంది. మీ శరీరానికి నూతన ఉల్లాసము, ఉత్సాహము, తేజస్సు వస్తాయి. మీ శరీరానికి పవిత్రత వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ దశ మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మౌని అమావాస్య రోజున అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇలా స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు చేసే నీటిలో చేరుతాయి అనేది శాస్త్రోక్తి. ఇలా ఈరోజు స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ మౌని అమావాస్య రోజు మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఒక పని చేయండి. మీకు శని భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. దాంతోపాటు మీ పేదరికం దూరమవుతుంది. అమావాస్య రోజు మీ వీధుల్లో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టాలి. అన్నంలో పెరుగు మరియు బెల్లం వేసి కుక్కకు ఆహారంగా పెట్టాలి. మీరు ఒకవేళ ఇంటిలో కుక్కను పెంచుకుంటే వాటికి కూడా అమావాస్య రోజు అన్నంలో పెరుగు, బెల్లం వేసి పెట్టండి. అలాగే వీధుల్లో ఉండే కుక్కకు కూడా ఆహారం పెట్టండి. పుష్య అమావాస్య రోజు ఈ విధంగా కుక్కకు ఆహారంగా పెడితే మీ జీవితం మారిపోతుంది. మూగజీవాల ఆకలి తీర్చే వారిపై శనిదేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీకు ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైనది. కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం, అనగా కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు. కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి పుష్య అమావాస్య రోజు మీరు
కూడా కుక్కకు ఆహారం పెట్టండి. మీకు ఉన్న సమస్యలను తొలగించుకోండి. ఆనందంగా జీవించండి.